సుత్తి లేదు, సోది లేదు, ఏ కులం మతంపై ద్వేషం లేదు. ఆజాద్ కలాం మీడియా రిపోర్టింగ్స్కు ఎదురు లేదు. మన భారతదేశ రాజ్యాంగవాదానికి, ప్రజాస్వామ్యవాదానికి, లౌకికవాదానికి తిరుగులేదు. ఈరోజు చాలా బాధాకర సంఘటన గురించి మరియు మన సమాజంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మన పక్కింటికి, మన ఎదురింటికి, మన గల్లీలలో అసలు ఎవరుంటున్నారు, ఎలాంటి వ్యక్తులు ఉంటున్నారు అనేది తెలుసుకోకపోతే, మనం జాగ్రత్తలు పడకపోతే 1 కాదు, 2 కాదు, 3 కాదు, 6గురిని హత్య చేస్తూ ఇంకొక హత్య ఏదైతే జరిగిందో అందులో కూడా అనుమానితుడుగా ఏదైతే రాజ్ కుమార్ అనే నరరూప రాక్షసుడు హంతకుడు అంటే అటువంటి వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి. మన పిల్లలకు కూడా జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే సమాజంలో ఎంతటి ఘోరమైన పరిస్థితులు దాపరిస్తున్నాయంటే 6 వ్యక్తులను కత్తితో మెడలు కోసి నిర్దాక్షిణ్యంగా దారుణంగా చంపడం అనేది తెలుగు రాష్ట్రాల చరిత్రలో సంచలనం సృష్టించిన కేసుగా మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. అయితే అసలు ఈ కేసులో మీరు గమనిస్తే ఇక్కడ చాలా స్పష్టంగా ఎవడైతే ఈ వ్యక్తి ఉన్నాడో వీడిని మీరు చూస్తే లక్షణంగా బొట్టు పెట్టుకొని ఏమీ తెలియదు అన్నట్టు అమాయకుడిలా, ఎంతో అతలో భక్తి శ్రద్ధలు, ఏదో ఒక డిసిప్లిన్, ఎడ్యుకేటెడ్, సివిలైజ్డ్ మనిషిలా కనిపించే నరరూప రాక్షసుడు హంతకుడి పేరే రాజ్ కుమార్. వీడు ఏ విధంగా అయితే ఒక మహిళను ప్రేమించానని చెప్పి 5 సంవత్సరాలు ఇతడి కంటే పెద్దదైన మహిళతో పెళ్లి చేసుకున్నాడు. వీడి తల్లిదండ్రులు, ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆమెకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ చేసిన బలవంతం చేసి పెళ్లి చేసుకొని ఆ మహిళతో వేరే కాపురం పెట్టాడు. ఆ అమ్మాయికి మొదట మిస్క్యారేజ్ అయింది, దాని తర్వాత 2 పిల్లలు పుట్టారు. పిల్లలు 4-3 సంవత్సరాల వయసున్న పిల్లలున్నా కూడా ఈ నరరూప రాక్షసుడు, ఉన్మాదుడు, వీడేదైతే కామంతో కళ్ళు మూసుకుపోయిన కబోది, ఈ కామాంధుడు ఇంటి పక్కన మైనర్ బాలికపై కన్నేశాడు. ఆమెను కూడా ప్రేమ పేరుతో నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి వేధించాడు. తీరా చూస్తే భార్యను కూడా, నువ్వు పెళ్ళై 8 సంవత్సరాలు అయిపోయింది, నీలో గ్లామర్ తగ్గిపోయింది, నువ్వు హీనంగా ఉన్నావు, అధ్వానంగా ఉన్నావు, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి గుళికల మందు కూడా తాగాడు. ఈ దరిద్రుడు గుళికల మందు తాగి చనిపోయిన ఒక 7 ప్రాణాలు వాడు మిగిల్చినట్టయ్యేది. ఆ 7 జీవితం అనేది ఉండేది. ఈ కేసులో మీరు గమనిస్తే పోలీసుల ఏదైతే విచారణలు, పోలీసుల యాక్షన్ మరియు ఇతడు ఏ విధంగా కోర్టు కళ్ళు గప్పి పూచీకత్తుపై యాంటిసిపేటరీ బెయిల్పై, ముందస్తు బెయిల్పై బయటికి వచ్చాడో ఆ అంశాలన్నిటినీ మన ఆజాద్ కలాం మీడియా ప్రత్యేక కథనంలో ఈరోజు మనతో పాటు మన ప్రత్యేక అతిథి, మన సోదరుడు షేక్ సుభానీ గారిని ఆహ్వానిస్తున్నాను. సుభానీ గారు ఈ కేసుకు సంబంధించి లోతుగా అసలు ఈ కేసులో ఏ విధంగా ఇతడు ఆ అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ చేశాడు, ఆ అమ్మాయిని చంపేయడం, వేధించడం, కేసు అవ్వడం, ఈ అన్ని అంశాలు అంటే మొదటి నుంచి మనకి వివరించడానికి మనతో పాటు షేక్ సుభానీ గారు ఉన్నారు. వారికి మన ఆజాద్ కలాం మీడియాకు స్వాగతం తెలుపుతున్నాను. షేక్ సుభానీ గారు, అసలు ఈ కేసుకి సంబంధించి మీరు పూర్తిగా వివరించాలని మన ఆజాద్ కలాం మీడియా వ్యూవర్స్కి మీరు ప్రత్యేకంగా ప్రతి ఒక్క అంశం ఏదైతే పూసగుచ్చి మరి ఇతడు ఎప్పటి నుంచి ఇతడి యువ పెళ్లి కాకముందు ఎలా ఉన్నాడు యువకుడిగా, దాని తర్వాత జీవితం, వైవాహిక జీవితం, అవన్నీ కూడా ప్రజల ముందు పెట్టాలని మిమ్మల్ని కోరుతున్నాను. మొదట మీకు స్వాగతం మన స్టూడియోకి, ఆజాద్ కలాం మీడియాకి. నన్ను ఆహ్వానించినట్టు మన అడ్వకేట్ సాదిక్ షేక్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ, అలానే ఇప్పుడు మనం ఈ ముందుకి ఒక్క కేసే వచ్చింది, ఇలాంటి కేసులు ఎన్ని ఉన్నాయి ఏంటి అని చెప్పి మనం చాలా ఇంతకుముందు కూడా ఏదైతే ఖమ్మం గురించి మనం కూడా చాలా విశ్లేషణ చేస్తున్నాం, గౌస్ గురించి. ఆ గౌస్ గురించి అలాంటి కేసుకి భిన్నం అంటే ఎందుకంటున్నానంటే, ఇప్పుడు పోక్స్కో అనేది అది ఎంత క్రూరమైన చర్య మనందరికీ తెలిసిందే. ఒక మైనర్ బాలికను కానీ ఎలా ట్రాప్ చేస్తున్నారు, ఎలా లైంగికంగా వేధిస్తున్నారు. కానీ దాన్ని అంత మించి చేసిన ఈ దుర్మార్గుడికి విశ్లేషణ చేయడం మన ఆజాద్ కలాం మీడియా ద్వారా మీ ముందుకు తీసుకొచ్చినటువంటి, అలానే ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు, అలానే సాదిక్ భాయ్ గారికి ఇలానే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. విశ్లేషణలోకి వెళ్తే ఈ రాజ్ కుమార్ ఎవరైతే ఉన్నారో మీకు చూపించడం జరిగింది. అలానే ఈ నిందితుడి వల్ల బాధితులు అనమాట ఈ 6. ఆ బాలిక ఎవరైతే మైనర్ బాలిక ఉన్నారో వాళ్ళని మార్చడం జరిగింది. ఇలానే లక్ష్మి, వాళ్ళ తల్లి, వాళ్ళ నాయనమ్మ రుక్కమ్మ, వీళ్ళ భార్య రాజ్ కుమార్ భార్య, వాళ్ళ పిల్లలు. చూడండి పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారు. వాళ్ళు చిన్న పిల్లల్ని వాళ్ళు అసలు అంత క్రూరంగా ఎలా చంపాలి అనిపిస్తుంది. ఒక 6 years అలా ఉంటుంది. 6 కూడా లేదు, చాలా చిన్నపిల్లలు వాళ్ళు. పోక్సో
ఇప్పుడు ఒక రాక్షసుడు అన్నా కానీ అది చిన్న మాటే అవుతుందని నేను అంటున్నాను ఈ విషయంలో. ఓకే, అసలు ఏం చేశాడంటే చూద్దాం. ఫస్ట్ కత్తితో పొడిచాడు, గొంతులు కోసాడు, చంపేదాకా వదలలేదు. వాళ్ళు చనిపోయేదాకా అక్కడ ఉండి చంపేసి వెళ్ళిపోయాడు. అంత అరాచకం చేశాడు. బాలికపై అత్యాచారం చేసి మళ్ళీ హత్య చేశాడు. బాలికని కూడా ఆ మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో, అసలు ఇదంతా ఎప్పుడు మొదలైంది ఏంటి అతను పుట్టుపూర్వతాలో ఒకసారి చూద్దాం అనమాట. దేవాలగూడకు చెందిన పార్వతి అరుణ్ కుమార్ శకుంతల దంపతులు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు బాగానే ఉన్నాడు. రెండో కుమారుడు ఇతను రాజ్ కుమార్. చదువులేదు, సంధ్య లేదు. ఇతను అప్పులు చేయడం, ఆస్తులు అమ్ముకోవడం, జల్సాలు చేయడం, ఆడవాళ్ళని వేధించడం, వీటన్నిటికీ ఇదే పని అనమాట. ఇలాంటి ఒక అతను పైగా చాలా వరకు ₹1,00,00,000 పైగా అప్పు చేశాడని కూడా ఉందన్నమాట. వీళ్ళు అప్పు చేయడం, ఇతను ఏమంటారు ఆర్థికంగా చాలా అప్పుల్లో ఉండి ఆన్లైన్ గేమ్స్లో మెయిన్. ఆన్లైన్ అంటే బెట్టింగ్స్ రావచ్చు, ఇంకేదైనా పేకట కానీ ఇంకేదైనా రమ్మి అంటాం, అలాంటి వాటిల్లో బాగా అడిక్ట్ అయిపోయి అప్పులు చేసేసి ₹1,00,00,000 పైగా అప్పు చేయడం అంటే సరే. ఇంక తర్వాత అదే క్రమంలో 2018 ఆ టైంలో సరిత అనే ఆవిడ్ని 32 32 సంవత్సరాలు ఆవిడ్ని వెంటపడి వేధించి ఎలాగైనా ఆవిడ్ని సరే ప్రేమించానని చెప్పి వెంటపడి ఆవిడికి ఎంగేజ్మెంట్ కుదిరినా కానీ దాన్ని చెడగొట్టేసి 2018లోనే ఆవిడ్ని మ్యారేజ్ చేసుకున్నాడు అన్నమాట. చేసుకుని అప్పటి నుంచి బాగానే ఉన్నారు ఇద్దరు. పరీక్షిత్ దైక్షిత్ అని చెప్పి 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు చిన్న పిల్లలు, 2 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలు. వాళ్ళది అసలు కన్న పిల్లల్ని ఎలా గొంతు కోయాల్సి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ పిల్లల్ని చూస్తే ముక్కు పచ్చలారని చిన్న పిల్లల్ని ఎలా చంపాలని అనిపించింది వానికి. అలానే మైనర్ బాలికలో పక్కింట్లో ఉన్న మైనర్ బాలిక మీద కన్నేశాడు. 17 సంవత్సరాలు ఆ పాపకి. చూస్తే 28 సంవత్సరాలు, అతను 17 సంవత్సరాలు. మైనర్ బాలిక ఎలా చొడుబుద్దయింది ఏంటని చెప్పి నిత్యం మత్తులో, అంటే రోజు ఆవిడ పాప తండ్రి ఏదైతే ఆ మందు అలవాటు చేసి అతన్ని బానిస చేసి ఈ అమ్మాయిని లోపరుచుకుందాం అని చెప్పి చాలా పెద్ద ప్లాన్ చేసుకున్నాడు అనమాట. ఆ విషయం తెలిసి లక్ష్మి పాప తల్లి ఎవరైతే ఉందో నీ పద్ధతి మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చినా కానీ, చాలాసార్లు వార్నింగ్ ఇచ్చినా కానీ అదే రిపీట్ చేస్తున్నాడు అనమాట. 6 నెలలుగా కూతుర్ని ఇంట్లోంచి బయటికి కూడా పంపించలేదు. స్వయంగా తానే పరీక్షలు రాపిచ్చి దగ్గరుండి తీసుకొచ్చేది. అలాంటి అంత రిస్ట్రిక్షన్లో ఉన్నవారిని మే 16వ తారీఖు బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో అతని మీద పోక్సో కేసు పెట్టారు మొన్న మే 16 ఈ సంవత్సరం. సెక్షన్స్ వచ్చేసి 78, 351, 11, RW12 వీటన్నిటి మీద కేసు నమోదు చేసిన తర్వాత కూడా ఇంకా వెంటనే అతను ఏం చేశాడు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ముందస్తు బెయిల్, మీరు ఇందాక ఏదైతే చెప్పారో ముందస్తు బెయిల్ తెచ్చేసుకొని అతను బయట తిరగడం ప్రారంభించేశాడు. అంటే ఇక్కడ చూడొచ్చు మీరు, పోలీసు వాళ్ళ మద్దతు లేకుండా అతను ముందస్తు బెయిల్ తెచ్చేసుకొని ఒక పోక్సో కేసులో అతను గట్టిగా పట్టుకోలేదు. యాక్చువల్లీ అప్పుడే అతన్ని కంట్రోల్ చేసినట్టయితే ఈ 6 హత్యలు మనం చూసేవాళ్ళం కాదు, ఇంత సెన్సేషన్ అయ్యేది కాదు వాళ్ళ వరకు. అలానే భార్య పిల్లలతో కలిసి ఉంటున్నాడు. కాకపోతే ఏంటంటే ఇతను స్వతహాగా నా కేసు ఏదైతే పోక్సో కేసు పెట్టారో అది నా భార్య ప్రమేయం కూడా ఉందని చెప్పి ఒక ఊహకు వచ్చేసి, ఊహనే అనాలి యాక్చువల్లీ, ఆవిడ మీద కక్ష పనిచేసుకున్నాడు. వాళ్ళ భార్య మీద ఒక కక్ష పనిచేసుకున్నాడు. అందరినీ చంపేస్తున్నా అని చెప్పి డైలీ బెదిరించేవాడు. అలాంటిది ఒకరోజు మొన్న శుక్రవారం నైట్ బిర్యానీ, అతని బీర్ బాటిల్ తీసుకొచ్చి ఇంటికి వచ్చేసి పిల్లలకి బిర్యానీ పెట్టించి కావాలని వాళ్ళ వైఫ్తో గొడవ పెట్టేసుకొని వాళ్ళ వైఫ్ గొంతు కోసేశాడు. అదే కోపం పిల్లల మీద 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళిద్దరు గొంతు కోసేశారు. పీకల దాకా తాగేసి అక్కడ వాళ్ళిద్దరు ఆ ముగ్గురిని ఆ శవాన్ని అంతే వదిలేసి కారు వేసుకొని, అతని కారు ఏదైతే రెడ్ కార్ ఒకటి ఉంది ఆ రెడ్ కార్ తీసుకొని వాళ్ళ బాలిక ఇంటి దగ్గరికి వెళ్ళేసి ఆ బాలిక ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళ నాయనమ్మ తలుపు తీసింది. తలుపు తీయగానే వాళ్ళ నాయనమ్మని కత్తితో పొడిచేసి చంపేశాడు. తర్వాత అక్కడే ఉన్న బాలిక సోదరి ఎవరైతే హ్యాండిక్యాప్డ్ అంటే దివ్యాంగురాలు ఆవిడని మాత్రం వదిలేశాడు. తర్వాత 11-10 ఆ టైంలో ఆ పాపని ఎవరైతే ఉన్నారో జుట్టు పట్టుకొని బయటికి తీసుకొచ్చేసి ఆ పాపని కూడా, అవన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది, రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి పోలీసుల దగ్గర. ఈ దృశ్యం బాలికను కారులో ఎక్కించుకొని 200 మీటర్ల దూరంలో ఉన్న నాగరిగుంట చెరువు వద్ద తీసుకెళ్ళి అక్కడ కూడా ఆ బాలికని అత్యాచారం చేసి గొంతు కోసి చంపేశాడు.
అంతకుముందు పోస్ట్ మార్టం నివేదికలో బాలిపోయి అత్యాచారం చేశారని పోస్ట్ మార్టంలో కూడా తెలిసిందనమాట. అలా ఈ రాజ్ కుమార్ అనేవాడు ఈ 6 హత్యలు చేయడం జరిగింది. దీని గురించి ఇప్పుడు మనం ఎంత ఎక్కువ మాట్లాడినా కానీ అసలు అంత క్రూరంగా ఎలా ఆలోచన వచ్చింది, మన పిల్లలు మన పక్కింట్లో ఎలా ఉంటున్నారు ఏంటని చెప్పి 1కి 2 సార్లు ఒకసారి ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కానీ ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి దౌర్భాగ్యులు మన చుట్టుపక్కల ఉండి దాని తర్వాత పోలీసులు ఎవరైతే ఉన్నారో పర్టికులర్ ఒక టీంని పెట్టేసి ఆ టీంని మొత్తాన్ని గాలించమని చెప్పి 2 lakhs ఇచ్చారనమాట. 2 lakhs అతని మీద రివార్డ్ అనేది ప్రకటించడం జరిగింది. వారు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. అతను కనబడంగానే మాకు కాంటాక్ట్ చేస్తే ఆ రివార్డ్ అమౌంట్ అనేది ఇచ్చేస్తామని చెప్పి శుక్రవారం రాత్రి 11 షాబాద్లో బాలిక ఇంటికి చేరుకున్న రాజ్ కుమార్ వరుసపెట్టి తల్లి, నాయనమ్మ, ఆ తర్వాత బాలికని చెప్పాడు. తర్వాత దైవాలగూడకు వచ్చి ఉన్న భార్య పిల్లలు అంటే ముగ్గురు ఇంకా కొన్ని న్యూస్లో కూడా వస్తుంది వాళ్ళ నాన్నను కూడా చంపాడని చెప్పి ఒక న్యూస్లో వస్తుంది. అంటే 6 కాదు 7 ఉన్నారని చెప్పి కూడా ఒక న్యూస్ ఇందాక చూశాను. మన షేక్ మెహబూబ్ సుబానీ గారు చెప్పిన విధంగా మీరు గమనిస్తే రాజ్ కుమార్ అనే ఈ రాక్షసుడు, నరరూప హంతకుడు, పసిపిల్లలు 4 మరియు 2 సంవత్సరాలు, సొంత బిడ్డలు, భార్య, ఆ ముగ్గురిని మొదట చంపిన తర్వాత ఆ పాక్సో కేసు పెట్టిన మైనర్ బాలిక ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లి, వాళ్ళ అమ్మమ్మ మరియు ఆ బాలికను ఎత్తుకొని వెళ్ళి రేప్ చేసి మరి అతి క్రూరంగా, దారుణంగా ఈ ఎవరైతే రాక్షసుడు ఉన్నాడో రాజ్ కుమార్ అనేవాడు చంపేశాడు. అయితే మీరు 6 హత్యలని అనుకుంటుండగా పోలీసులు మాత్రం చావు కబురు చల్లగా అన్నట్టు ఆ పాక్సో కేసు పెట్టిన బాలిక తండ్రిని కూడా మందు తాగిచ్చి బానిసను చేసి చంపేసి ఉంటాడు. ఇతడే ఆయన ఏదైతే అనారోగ్యానికి గురై హాస్పిటల్లో పడి చేస్తే దానికి వెనకాల కూడా వీడే ముఖ్య కారణమై ఉంటాడని చెప్పి ఇప్పుడు సంవత్సరం తర్వాత అతడు చనిపోయిన తర్వాత 7వ హత్య అని తేలుతుంది. వీడొక జులాయి, వీడొక లంగా, లుచ్చా, లఫంగా, బేవార్సి. వీడు ప్రతి అలవాట్లకు బానిసయ్యాడు. మందు తాగుతాడు, వ్యసనాలు, క్రికెట్ బెట్టింగ్లు లేదా ఆన్లైన్ బెట్టింగ్లు, ఆన్లైన్ గేమింగ్లు, అప్పులు, ₹1 కోటి పైగా అప్పులు. ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ మన మధ్యనే తిరుగుతూ వీడు బొట్టు పెట్టుకుంటూ లక్షణంగా ఏదో వీడిలో దైవ మరియు ఆధ్యాత్మిక కోణాలు ఉన్నాయి, చాలా మంచివాడు అన్నట్టుగా నటిస్తూ ఇంతమంది ప్రాణం తీస్తే ఇప్పటికీ కూడా గతంలో ఖమ్మం గౌస్ అని చెప్పేవాడి కేసు గురించి అత్యంత దారుణమైన కేసు అని చెప్పి చాలా మంది కులం మతంగా టార్గెట్ చేసిన ఏదైతే మతోన్మాదులు రాజకీయాలు తెరచాటు నడిపించిన వాళ్ళు ఉన్న ఈ రాజ్ కుమార్ అనేవాడు కూడా లక్షణంగా బొట్టు పెట్టుకొని మోసం చేశాడే. మరి వీడి గురించి ఎందుకు ఖండించట్లేదు, మాట్లాడట్లేదు? ఆ యూట్యూబ్ ఛానల్స్ మరియు తమను తాము ఏదైతే తెల్లారితే ఇస్లాం మీద, క్రైస్తవుల మీద, దళితుల మీద, సెక్యులర్ హిందువులంటూ దాడులు చేసేవారు ఈ నరరూప రాక్షసుడి గురించి ఎందుకు నిరసన తెలపట్లేదు? ఎందుకు ధర్నాలు చేయడం లేదు? ఎందుకు దీని గురించి గుచ్చి మరి అయ్యో పాప ఆ ఖమ్మం గౌస్ గడ్డమోడు, అతడు ముస్లిము, అతడు ఇంత దారుణం చేశాడు, చరిత్రలో లేదన్నట్టుగా చెప్పారు కదా. ఆ గౌస్ అయినా, ఈ రాజ్ కుమార్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఎవరైనా కానివ్వండి, వాడు చేసే నేరాలు ఘోరాలకు అత్యంత క్రూరమైన శిక్షలు ఈ ఏదైతే పాక్సో కేసులో ఖచ్చితంగా శిక్షించాలి. కానీ ఏది, వాడు జైలుకి వెళ్ళున్నాడు, వీడు బెయిల్ మీద పోలీసులు మేనేజ్ చేసి మరీ పాక్సో కేసులో యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు. చిన్న సెక్షన్లు అంటే ఒక సిఐ, ఒక ఎస్ఐ సస్పెండ్ అయ్యే అంతగా వీడు డబ్బు మదంతో ఘోరానికి ఒడిగట్టాడంటే భార్యను, 2 పిల్లలను, ఆ పాక్సో కేసు అమ్మాయిని, వాళ్ళ అమ్మను, అమ్మమ్మను, ఒక దివ్యాంగురాలైన వాళ్ళ చెల్లెలను వదిలేశాడంతే. వీడిది కన్న తల్లిదండ్రులను వదిలేశాడంతే. సమాజంలో వీళ్ళందరూ అడ్డం చెప్పి పాపం 5 సంవత్సరాలు వాడికంటే పెద్దదైన మహిళకు ఎంగేజ్మెంట్ అయ్యి మంచి జీవితం ఉన్న ఆమెను కూడా డబ్బు మదంతో తీసుకొచ్చాడు. ₹1 కోటి పైగా అప్పులు చేశాడట. ఆ ఆస్తులు అమ్మడం, అప్పులు ఏదైతే చేయడం, ఇదే వీడి ఏదైతే వ్యసనపరమైన జీవితం. ఆ తల్లిదండ్రులకు సిగ్గు శరం ఉండాలని నేను చెప్తున్నాను. చాలా మంది అడుగుతున్నారు, అడ్వకేట్ సాదిక్ షేక్ గారు, ఈ రాజ్ కుమార్ అనేటోడు బెయిల్ మీద వచ్చాడు, బెయిల్ ఇప్పించిన లాయర్ది తప్పు, బెయిల్ ఇచ్చిన కోర్టుది తప్పు, వీడి మీద సరైన చర్యలు తీసుకునేది వీడి ఏదైతే మన పోలీసు వాళ్ళది తప్పు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా. మరి వీడిని కద్ద తల్లిదండ్రులది. వీడు ఎన్ని లంగా, లుచ్చా, లక్కోర, లేకి పనులు, పంచాయతీలు చేస్తుంటే వీడికి ఆస్తులు ఇచ్చి వీడు ఏదైతే రోడ్డు మీద పడి జనాల ప్రాణాలు తీసిన తల్లిదండ్రుల పెంపకం తల్లిదండ్రుల బాధ్యత కాదా? మీరు అడిగారు కోర్టులు మరియు లాయర్లది తప్పు అని. తల్లిదండ్రులది కూడా తప్పు. వాళ్ళు గనుక సరిగా ఉండుంటే కొడుకులు దరిద్రంగా ఉన్నారని పీకలు కోసి పిసికి చంపేసిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు సమాజం మీద. ఇలా 6, 7 ప్రాణాలు పోకుండా
వాడి తల్లిదండ్రుల పెంపకం గురించి కూడా మీరు మాట్లాడాలని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఏదైతే కోర్టులు, లాయర్లు మీరు చెప్పిన విధంగా ఏదైతే కేసు పెడతారో, సెక్షన్ పెడతారో దానికి సంబంధించి వాదనలు, సాక్ష్యాలు తీసుకునే బెయిల్స్ అనేవి జరుగుతాయి. కానీ మీరు గమనిస్తే ఈ పాక్సో కేసులో వాడు ఫస్ట్ సారి అమ్మాయిని అపహరించే ప్రయత్నం చేశాడో అప్పుడు చిన్న సెక్షన్లు పెట్టారు. దాని తర్వాత ఏ పాక్సో కేసు అయితే పెట్టిందో రేప్ చేసి మరి అత్యంత దారుణంగా, కిరాతకంగా, దౌర్జన్యంగా పీక కోసి మరీ చంపేశాడు. అందులో అత్యాచారం అని పోస్ట్ మార్టంలో కూడా తేలింది. కావున నేను మీ అందరికీ ఇప్పుడు మన మహబూబ్ సుబానీ గారిని చాలా విశ్లేషణ ఏదైతే క్లియర్గా చెప్పి దీన్ని కంక్లూడ్ చేయాలని, అతడు ఏదైతే నేరం చేశాడో అందులో ఉన్న చిన్న సెక్షన్లు పెట్టడం, సిఐ మరియు ఎస్ఐ సస్పెండ్ అవ్వడం, ఇప్పటి వరకు అతడు దొరకపోవడం, ఈ దొరకపోవడం వల్ల ఎంతమందిని హత్య చేస్తాడు, ఇంకా అసలు వాడు బ్రతికున్నాడా లేదా, చచ్చిపోతే శవం ఏది, బ్రతికుంటే ఎక్కడ దాక్కున్నాడు, ఎందుకు మన పోలీసు వ్యవస్థ 7 మందిని చంపేసిన వాడిని పట్టుకోవడానికి ఇంత జాప్యం అనేది వివరిస్తూ సమాజం ఇటువంటి వారి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించాలని, ఇందులో ఉన్న తప్పులు జ్యుడిషియరీదా, లాయర్లదా, లేకపోతే సిస్టమ్దా, పోలీసులదా, వాడిని పెంచి కని వాడిని ఇలా వ్యసనాలకు నాశనం చేసిన తల్లిదండ్రులదా అనేది స్పష్టంగా వివరించాలని మన షేక్ సుబానీ గారిని కోరుతున్నాను. ఇప్పుడు ఏదైతే సాదిక్ గారు ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేశారో అదే ఇప్పుడు ఈ విషయంలో మేమేం చేస్తున్నామంటే, యాక్చువల్లీ పోలీసులు ఎంత వీక్ సెక్షన్ పెట్టడానికి కారణం ఏంటి అంటే, ఒక మైనర్ బాలిక మీద ఇతను వేధిస్తున్నాడు అని చెప్పి వచ్చి ఒక బాలిక ఇతనే వేధిస్తున్నాడని చూపించినప్పుడు ఆ సెక్షన్ ఎందుకు మీరు కఠినంగా ఆ రోజే తీసుకున్నట్టయితే ఈ రోజు 6 హత్యలు జరిగేవి కాదు. 6 హత్యలు కాదు, 7 హత్యలు అని చెప్పి ఒక నింద కూడా ఉంది. ఇప్పుడు అది నింద ప్రూఫ్ అది వేరే విషయం, కానీ 6 హత్యలు గొంతు కోసి అంత కిరాతంగా జరిగే కారణం పోలీసెస్ అది కాదా, అతనికి బెయిల్ ఇచ్చిన వాటి కోర్టుది కాదా? యాంటిసిపేటరీ బెయిల్ పోక్సో కేసులో లేకుండా చేయాలనేది నా తరఫు నుంచి నేను మీకు కోరుకుంటున్నాను. అలానే యాక్చువల్లీ ఇది కోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకునేంత టైము ఆ పోక్సో కేసులో ఎక్కడి నుంచి వచ్చింది? పోలీసుల హెల్ప్ లేకుండానే అతని తీసుకున్నాడా ఆ బెయిల్ అనేది? సిఐఎస్ సహకారం లేకుండానే బయటకు వచ్చి అతను విచ్చలవిడిగా తిరుగుతూ అతని భార్యాభర్తలతో మళ్ళీ లేనిపోని అపోహలకు వచ్చేసి వాళ్ళ భార్యని, పిల్లల్ని, ఆ ముగ్గురు చిన్న మైనర్ పాప ఎవరైతే ఉందో ఆవిడ మీద అత్యాచారం చేసి వాళ్ళ అమ్మమ్మని, వాళ్ళ తల్లిని చంపేసి అతి క్రూరంగా, అతి కిరాతంగా గొంతు కోసి మరీ అంత విచ్చలవిడిగా తిరుగుతుంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? అలానే ఇప్పుడు అతనికి చిన్నప్పటి నుంచే కంట్రోల్లో పెట్టుంటే, బాబు నువ్వు ₹1 కోటి అప్పు తీసుకున్నావు, అప్పు చేస్తున్నావు, ఈ అప్పు అనేది నీ కంట్రోల్ అనేది అమ్మా నాన్న చేసి ఉన్నట్టయితే అతనికి విచ్చలవిడితనం అనేది అలవాటు అవ్వకపోయింటే ఈ 6 హత్యలు జరిగేవా? నా క్వశ్చన్. ఈ 6 హత్యలు జరగకపోవడానికి అతన్ని తప్పు ఎంత ఉందో అతని తల్లిదండ్రులు కూడా ఉందని చెప్పి నా తరఫు నుంచి నేను చెప్తున్నాను అనమాట. ఎందుకంటే అతన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు సమాజం మీద ఎంత ఉంది, సమాజానికంటే ముందు తన కుటుంబానికి ఉంది. కుటుంబంలో కంట్రోల్ చేస్తేనే తర్వాత సమాజంలోకి వస్తాడు. అక్కడ కంట్రోల్ లేకపోతేనే సమాజంలోకి ఇలా విచ్చలవిడిగా అతను ఇష్టం వచ్చినట్టు హత్యలు కానీ, అతను అప్పులు కానీ, ఇంకా ఏదైనా కానీ అతను ఇష్టం వచ్చినట్టు చేయడానికి ముఖ్య కారణం తన కుటుంబ సభ్యులే. నేను ఈ కేసు పరంగా మనం ఏం తెలుసుకున్నామంటే, మన పిల్లలు ఏ విధంగా చేస్తున్నారు, మన అబ్జర్వేషన్ వాళ్ళ మీద ఎలా ఉంది, వాళ్ళు సమాజంలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎలా మెలుగుతున్నారు, వాళ్ళు మనం ఎలా తయారు చేస్తున్నాం, సమాజానికి ఎలా ఉపయోగపడాలి అన్న విధంగా ఎలా చూస్తున్నాం, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేయట్లేదు, వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పించాలా లేదా అనేది మన మీద కూడా ఎంత ఉందంటే, దీనివల్ల ఒక చిన్న ఉదాహరణ, చిన్నదే కాదు, మనకి ఒక చెంపపెట్టు లాంటిది ఇది. ఇంతటి పెద్ద ఉదాహరణ ఇంకంత మించి రాదు అని చెప్పి అనుకున్న ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఇలాంటి చిన్న పిల్లలు ఏమంటారు, ముక్కు పచ్చలారని పిల్లలు, 4 సంవత్సరాలు 2 సంవత్సరాల పిల్లల్ని చంపాల్సినంత క్రూరత్వం ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి దీనికి కఠినాతి కఠినమైన శిక్ష. అతను దొరికాడో లేదో, కొంతమంది ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నారు, కానీ ఇప్పటికీ అతనికి శవం దొరికిందా లేదా, అతని బాడీ దొరికిందా లేదా, అతను పర్టికులర్గా పోలీసులు పట్టుకున్నారా లేదా ఇప్పటికీ తెలియలేదు. కానీ కొన్ని అపోహలు ఇవన్నీ పక్కన పెడితే అతనికి కఠినాతి కఠినంగా శిక్షించాలని మా తరఫు నుంచి, ఆజాద్ కలాం మీడియా తరఫు నుంచి మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాము. మేము ఒక్కళ్ళమే కాదు, ఆ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో న్యూస్ ద్వారా తెలుస్తుంది ఏంటంటే, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కూడా అతన్ని అపోజ్ చేస్తుంది. నడి రోడ్డు మీద ఉరి తీయాలి అని చెప్పి వాళ్ళు కఠినంగా చేస్తున్నారు. కావాలంటే మీరు న్యూస్లో చూడొచ్చు. ప్రతి ఒక్కళ్ళు, వాళ్ళ బంధువులు కానీ, ఆ ముగ్గురు పిల్లల బంధువులు కానీ, వీళ్ళ ముగ్గురు బంధువులు కానీ, ప్రతి ఒక్కళ్ళు డిమాండ్ చేసేది ఒక్కటే,
అతనికి కఠినమైన శిక్ష పడాలి. అప్పుడే ఇతను ఇలాంటి వాళ్ళు ఇంకోసారి పుట్టరు అని చెప్పి వాళ్ళు గట్టిగా అడుగుతున్నారు. పబ్లిక్ కూడా అడుగుతున్నారు. పబ్లిక్తో పాటు ఆజాద్ కలాం మీడియా వాయిస్ ఓవర్ ఇస్తుంది దీనికి. కాబట్టి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఎవరైతే దీన్ని కఠినంగా తీసుకోలేదో, దీన్ని మతం రంగు పులమడానికి ముందుకు ఎందుకు రారు అంటే అతను హిందువు అని చెప్పి అనుకుంటున్నారేమో. కానీ ఇది అన్నిటికంటే పోక్సో కేసుల్లో అతి క్రూరమైన, అతి కిరాతకమైన కేసు. దీని గురించి కూడా ఇప్పుడు మీరు గొంతు విప్పకపోతే అది మీ తప్పే అవుతుంది. కాబట్టి దీని ముందు రండి. అందరికీ అప్పీల్ చేస్తుంది ఏంటంటే, మీ తరఫు నుంచి మీ గొంతుగా వినిపించండి. అతని కఠినమైన శిక్ష పడాలని చెప్పి నా తరఫు నుంచి కోరుకుంటున్నాను. ఇప్పటిదాకా మీరు విన్నారు మన సోదరుడు, మన ఏదైతే సమాజంలో వారి తరపు నుంచి ఎంతో బాధ్యతగా ముందుంటూ ఆజాద్ కలాం మీడియా ద్వారా ఒక మెయిన్ పర్సన్గా మన షేక్ సుబానీ గారు ఆయన తరపు నుంచి ఏదైతే ప్రజలను చైతన్యపరుస్తూ ప్రజలను ఏ విధంగా అయితే ఇటువంటి క్రిమినల్స్, క్రైమ్ మరియు పోలీసులు మరియు వ్యవస్థ, తల్లిదండ్రుల పెంపకం, డిసిప్లిన్ ప్రతి అంశం మీద మాట్లాడి మన స్టూడియోలో ఆజాద్ కలాం మీడియా ఏదైతే వీక్షకులకు వారు తన అభిప్రాయాల్ని, సలహాలు, విలువైన సూచనలను అందించిన దానికి షేక్ సుబానీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే చివరిగా ఆజాద్ కలాం మీడియా ప్రత్యేక కథనంలో ఏదైతే రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో హత్యలు, 6 హత్యలు మరియు ఒక అనుమానిత హత్య, 7 హత్యలు చేసిన ఈ రాజ్ కుమార్ని ఏదైతే మీరు నా వెనకాల చూడవచ్చు, ఆ పాక్సో బాలిక, వాళ్ళ తల్లి, వాళ్ళ అమ్మమ్మ మరియు ఈ దరిద్రుడు, ఈ నరరూప రాక్షసుడు, వాడి భార్య, వాడి 2 పిల్లలు. వీడు ఎంత క్రూరమైన మైండ్ సెట్, ఎంత ప్లాన్డ్గా హత్య చేశాడంటే, వాడిని కన్న తల్లిదండ్రులను వదిలేసి వాడు కన్న పిల్లల్ని చంపేశాడు, భార్యని చంపేశాడు, ఆ పాక్సో కేసు బాధితురాలిని చంపేశాడు, వాళ్ళ తల్లిని, అమ్మమ్మని కూడా చంపేశాడు. కేవలం ఆ దివ్యాంగురాలను వదిలేశాడు, వీడి తల్లిదండ్రులను వదిలేశాడు. వీడు చాలా ప్లాన్డ్గా చేశాడు, కుట్రపూరితంగా చేశాడు. మీరందరూ కూడా ఏదో కోపంలో, ఏదో ఆవేశంలో ఏదో ఒక దెబ్బ కొడతారు, లేదా హత్య యత్నం చేస్తారు, లేదా గాయపరుస్తారు. ఇంతమందిని పీకలు కోసి మరీ చంపేశాడంటే, ఖమ్మం గౌస్ కేస్, ఖమ్మం పాక్సో కేసు అని మాట్లాడిన వాళ్ళు, యూట్యూబర్లు, ఎవరెవరైతే చాలా ఎమోషనల్గా పెట్టిన వాళ్ళు, ఒక్క పాపపై మీరు రాజకీయం, కులం, మతం పులుముతూ గౌస్ ఖమ్మం కేసులో మాట్లాడిన వాళ్ళు ఎక్కడ మీ ఏదైతే యూట్యూబ్ ఛానల్స్, ఎక్కడ మీ ఇంటర్వ్యూలు, ఎక్కడ మీ స్టోరీలు? ఆ 13 సంవత్సరాల అమ్మాయి గురించి వేశారు, చాలా మంచిది, గౌస్ కూడా క్రూరంగా శిక్షించాలి. కానీ మీరు చూపించిన కులం, మతం, ప్రాంతం, రాజకీయం ఈ రాజ్ కుమార్ అంశంలో చూపించరా? ఈ రాజ్ కుమార్ను అయ్యో పాపం అంటున్నారా? ఈ రాజ్ కుమార్ని మీ మౌనం వెనకాల, మీ స్టోరీలు, మీ ప్రొటెస్ట్లు, మీరు ఏదైతే రోడ్ల మీదకి వచ్చారు, ఒక్కొక్కడైతే మానవ హక్కుల కమిషన్కి వెళ్ళిపోయాము ఆ ఖమ్మం గౌస్ అంశంలో, లేకపోతే ఇంకా ఏదేదో చేశామన్న వాడు రాజ్ కుమార్ కేసులో, ఈ 7 హత్యల కేసులో ఎందుకు మాట్లాడట్లేదు అనే దాన్ని మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. క్రిమినల్స్ కులం, మతం లేదని చెప్పి పదే చెప్పినా కూడా ఆ ఖమ్మం గౌస్ గడ్డం ఉందని చెప్పి వాడిని వైరల్ చేసిన కేసు వాళ్ళు. మరి ఇదే కదా రాజ్ కుమార్ లక్షణంగా బొట్టు పెట్టుకొని మనల్ని, మన సమాజాన్ని, ప్రజల్ని మోసం చేశాడు. 7 చావుకు, హత్యలకు కారణమయ్యాడు. కావున నేను చివరిగా ప్రతి ఒక్కరిని కోరేది ఏమిటంటే, ఈ కేసు అంశంలో ఏదైతే రాజ్ కుమార్ చేసిన హత్యల్లో మైనర్లు ఉన్నారు, 3 మైనర్లు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఏదైతే తన భార్య మరియు ఆ పాక్సో కేసు తల్లి కూడా ఉంది. కావున మన సమాజంలో ఎటువంటి వారు ఉంటున్నారు, ఏం జరుగుతుందనేది మనం తల్లిదండ్రుల పెంపకం మరియు సమాజంలో పెద్దలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏదైతే పోలీసులు అతని మీద చిన్న సెక్షన్లు పెట్టి ఆ సిఐ, ఎస్ఐ సస్పెండ్ చేయడం, వాడికి 2 లక్షల రివార్డ్ ప్రకటించడం, ఇప్పటికీ కూడా వాడు దొరకపోవడం, మరియు వాడి తల్లిదండ్రుల పెంపకం, వీటన్నిటి మీద కూడా ప్రశ్నలు లేవనెత్తుతూ ఈ పాక్సో కేసు, అనుమానితుల కేసులు ఏవైతే ఉంటాయో అందులో లాయర్లు కూడా జాగ్రత్తలుగా, బెంచ్ ఏదైతే బార్ కౌన్సిల్ మొత్తం నిర్ణయించి ఇటువంటి పాక్సో కేసులు వాదించకుండా ఉండే విధంగా చూసుకోవాలి. ఇక న్యాయస్థానం అంటే కసబ్ లాంటి వాడికి కూడా సమయం ఇస్తారు, వాడికి న్యాయ సూచనలు, సలహాలు అందిస్తారు. కాబట్టి ఈ పాక్సో కేసుల్లో కోర్టు ప్రొసీడింగ్స్ అనేవి సాగుతాయి. కోర్టు సాక్ష్యాలు, ఆధారాలు చూసి బెయిల్ ఇస్తుంది. కోర్టుని మనం తప్పుపట్టలేకపోయినా ఏదైతే సెక్షన్లు, కేసులు ఎంత బలహీనంగా ఉంటున్నాయో, బేటీ బచావో బేటీ పడావో అంటున్న కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు, ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోతుంది. ఈ పాక్సో కేసులు ఎట్లా పెరిగిపోతున్నాయంటే చాలా బాధేస్తుంది. ఆడపిల్లల్ని కన్న
కన్న వాళ్ళు కడుపు కోత మిగుల్చుకోవాలా, సమాజంలో అభాసు పాలవ్వాలా, పిల్లల జీవితాలు ఏదైతే పిట్టల్లాగా రాలిపోతున్నా, వారినంతా హింసిస్తున్నా, వారి మానాలను ప్రాణాలను హరిస్తున్నా మేము తల్లిదండ్రులం ఆడపిల్లల వాళ్ళం ఏం చెయ్యాలా అని చెప్పి ఆడపిల్లల తల్లిదండ్రులు, ఆడపిల్లల పుట్టుక బాధపడి వారు ఎంత ఆత్మన్యూనత మరియు వాళ్ళని మేము పిల్లలని కాపాడి పెద్దగా చూడగలమా అనే విధమైన బాధ, భయం ఒకంతగా ప్రజల్లో ఉంది. కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాలను మరింత కఠినతరం చేసి, ముఖ్యంగా పాక్సో కేసులు, మర్డర్ కేసులలో వెంటనే ఉరిశిక్ష వేసి క్యాపిటల్ పనిష్మెంట్ వేసే విధంగా, లేకపోతే ఏదైతే చట్టాలను చర్చించడం జరుగుతుందో మహిళలని లైంగికంగా వేధిస్తే ఆ కఠినతర చట్టాలు చేయాలని ఆజాద్ కలాం మీడియా తరఫు నుంచి మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మరియు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు ఏదో 5 లక్షలు మరియు పాప దివ్యాంగురాలు ఎవరైతే ఆ పాక్సో కేసు బాధితురాలు చెల్లె ఉందో ఆమెకి ఒక 5 లక్షల ఇమీడియట్ రిలీఫ్ మరియు ఇందిరమ్మ ఇల్లు మరియు ఉద్యోగం కల్పిస్తారని విన్నాము. దాన్ని కూడా మేము ఆ రంగారెడ్డి కలెక్టర్కి, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకి కృతజ్ఞతలు తెలుపుతూ, మళ్ళీ చాలా ముఖ్యంగా ఈ 5 లక్షలు, ఆ ప్రభుత్వ ఉద్యోగం, ఆ 7 ప్రాణాలను తీసుకుని రాలేవు. ఈ దరిద్రుడు చచ్చాడా, శవమయ్యాడా, దాక్కున్నాడా, ఇంకా వాడు 7 మందిని చంపి వాడి ప్రాణాల మీద వాడికి ఆశ ఉండి ఆ తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడేమో, వాడి మీద నిఘా పెంచి వాడిని వెంటనే అరెస్ట్ చేసి ఇంకా కొన్ని హత్యలు కాకుండా చూడాలని, దీని గురించి తీసుకునే రాజ్ కుమార్ పై తీసుకునే చర్యలు, వాడికి ఇచ్చే శిక్ష ఎంత కఠినంగా ఉండాలంటే, మళ్ళీ సమాజంలో ఇటువంటి నేరాలు చేయాలంటే ఆలోచన కూడా చేయకుండా ఉండాలని, మీరు దీన్ని చాలా కఠినతరంగా డీల్ చేయాలని కోరుతూ, మరిన్ని వీడియోలు, విశ్లేషణలు, అప్డేట్స్ కోసం ఆజాద్ కలాం మీడియాను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతూ, నాతో పాటు మా సోదరుడు షేక్ సుబానీ గారు మరియు అడ్వకేట్ సాదిక్ షేక్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.